అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 33. హువల్లదీ అర్సల రసూలహు బిల్హుదా వదీనిల్ హక్ లియుజ్హిరహు అలద్దీని కుల్లిహి వలౌ కరిహల్ ముష్రికూన్. ఆయత్ నంబర్ 33. ఆయనే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని, సత్య ధర్మాన్ని ఇచ్చి పంపాడు. ముష్రికులకు ఎంత సహించరానిదైనా సరే ఇతర ధర్మాలపై దానికి ఆధిక్యతను వసగటానికి. 43. ఆధారాల ప్రమాణాల రీత్యా ఈ ఆధిక్యత ఎప్పటికీ ఉంటుంది. అయితే ముస్లింలు ధర్మపారాయణులుగా, రుజువర్తనులుగా వ్యవహరించిన నాడు ప్రాపంచికంగా కూడా ఆధిక్యత ప్రాప్తించింది. ఇప్పటికైనా సరే ముస్లింలు తమ ఆశయాన్ని గుర్తించి రుజుమార్గంలో పయనిస్తే ప్రాబల్యం ఖాయం. ఎందుకంటే ఏ నాటికైనా అల్లా పక్షం వారే విజయం సాధిస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. ఇక దేవుని తోడ్పాటుకు కావలసిన అర్హతను ముస్లింలు సంపాదించుకోవడమే ఆలస్యం. ఆయత్ నంబర్ 34. యా అయ్యుహల్లదీన ఆమనూ ఇన్న కసీరం మినల్ అహ్బారి వర్-రుహ్బాని లయأكلون أموال الناس بالباطل ويصدون عن سبيل الله والذين يكنزون الذهب والفضة ولا ينفقونها في سبيل الله فبشرهم بعذاب أليم. ఆయత్ నంబర్ 34. ఓ విశ్వసించిన వారలారా, పండితుల అఖ్బార్లలో, సన్యాసుల రుహ్బాన్లలో చాలామంది అక్రమంగా ప్రజల సొమ్మును స్వాహా చేస్తున్నారు. వారిని అల్లా మార్గం నుంచి ఆపుతున్నారు. ఎవరు వెండి బంగారాలను పోగు చేస్తూ వాటిని దైవ మార్గంలో ఖర్చు పెట్టడం లేదో వారికి బాధాకరమైన శిక్ష ఉందన్న శుభవార్తను వినిపించు. 44. ఆయతులో అఖ్బార్ అని అనబడింది. ఇది హిబ్ర్ అనే పదానికి బహువచనం. విషయాన్ని చక్కగా మనోహరంగా విశ్లేషించి చెప్పే వారిని అసలు అఖ్బార్గా వ్యవహరిస్తారు. అందమైన నగిశీల గల దుస్తులను సౌబూన్ మొహబ్బర్ అంటారు. ఇక్కడ అఖ్బార్ అంటే యూద పండితులని భావం. మూలంలో రుహ్బాన్ అనే మరొక పదం ఉంది. ఇది రాహిబ్కు బహువచనం. రుహ్బాన్ అంటే ఇక్కడ క్రైస్తవ మతాచార్యులు అని భావం. కొంతమంది పండితులు ఇక్కడ రుహ్బాన్ అంటే క్రైస్తవ సూఫీలు అని చెబుతారు. వీరి దృష్టిలో క్రైస్తవ పండితులను కిస్సిసీన్ అని పిలుస్తారు. మొత్తానికి ఈ గురువులు, సన్యాసులు దైవవాక్కుల్లో మార్పులు చేర్పులు చేసి ప్రజల ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా విషయాన్ని విపులీకరించే ప్రయత్నం చేసేవారు. ఈ విధంగా వారు ప్రజలను సిసలైన దైవ మార్గానికి, సత్య ధర్మానికి దూరంగా ఉంచేవారు. మరోవైపున వారు అక్రమ పద్ధతుల్లో ప్రజల నుంచి సొమ్ములను గుంజుకునేవారు. దురదృష్టవశాత్తు ఈనాడు చాలామంది ముస్లింలు కూడా ఈ రుగ్మతకు లోనై ఉన్నారు. మీరు వెనుకటి సమాజాల విధానాన్ని, సాంప్రదాయాన్ని తప్పకుండా అనుసరిస్తారు అన్న మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి భవిష్యవాణి ఈ సందర్భంగా గమనార్హం. సహీ బుఖారీ కితాబుల్ ఇతిసామ్. 45. ఇది జకాత్ ఆదేశం. రాకపూర్వం వినిపించబడిన ఆజ్ఞ అని హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలాను తెలిపారు. జకాత్ ఉత్తర్వు అవతరించిన మీదట అల్లాహ్ జకాతును, సిరి సంపదలను పరిశుద్ధపరిచే సాధనంగా ఖరారు చేశారు. అందుకే విద్వాంసులు ఏమంటారంటే, ఏ సొమ్ము నుంచి జకాతు చెల్లించబడిందో అది కంజ్, పోగు చేయబడిన నిధి అని అనబడుతూ, అయితే జకాతు చెల్లించబడని సంపదను కంజ్ అని, నిల్వ అని అనవచ్చు. జకాతు చెల్లించకుండా ధనాన్ని కుప్ప తెప్పలుగా పోగు చేసే వారికి ఈ ఆయతు తీవ్రమైన నోటీసు లాంటిది. అందుకే సహీ హదీసులో ఇలా అనబడింది, ఏ వ్యక్తి అయితే తన సంపదపై జకాతును విధిగా చెల్లించడో అతని సంపద ప్రళయ దినాన్న అగ్ని పలకలుగా చేయబడుతుంది. వాటితో అతని నొసటిపై, రెండు ప్రక్కలపై, నడుముపై వాతలు వేయబడతాయి.
ఆ రోజు 50,000 సంవత్సరాలంత పొడవు ఉంటుంది. ప్రజలందరి తీర్పు జరిగే వరకు అతను ఆ యాతనను అనుభవిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత అతన్ని స్వర్గానికో నరకానికో తీసుకుపోవడం జరుగుతుంది. సహీ ముస్లిం కితాబు జకాత్. అపమార్గం పట్టిన పండితుల మతాచార్యుల తర్వాత కోట్లకు పడగలెత్తే పెట్టుబడిదారుల మూడవ వర్గం పరిస్థితి ఇది. ఈ 3 వర్గాల వారు జాతుల నిర్మాణంలోనూ పతనంలోనూ కీలక పాత్ర పోషిస్తారు. అందుకే తీర్పు దినాన వారి పట్ల దేవుని వ్యవహారం కూడా అదే విధంగా ఉంటుంది.